ఇక లేచిందంటే చేపలు పట్టని పోతాడు. ఇవాళ ఏం మూవ్ చేసుకొస్తాడో ఏమో. ఇంట్లో ఒక్క పని చేసేది లేదు, పాట చేసేది లేదు, కానీ ఆ చేపలతో చేస్తాడు ఇక బిజినెస్. అగ్గిదలుగా ఎన్ని రోజులు చేయాలి, చేసి 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 ఏట్టొస్తుంది నాకు అగ్గిదలుగా. పండు పండు ఇంకెంతసేపు అంటావు పండు. నీకు బుద్ధి అయితే కుక్కకి వచ్చినట్టయినా చెప్పాలరా నీకు. కట్టెలేవు, కట్టెలు వాపడు ఏం వాపడు నాకు అంటాను. మూవ్ పండు ఒక్క పని చేసాక ఎందుకురా నీకు. ఈయనిచ్చి పెళ్లి చేయకే అని చెప్పిన, పెళ్లి చేసింది. వీడు ఇట్లా సంసారం చేయకపోయే, ఇల్లు నడిపికపోయే. ఆనికొక చెరువు ఉంటే చాలు, చేపలుంటే చాలు. ఆనికొక చెరువు ఉంటే చాలు, చేపలుంటే చాలు. ఆ ముండ కొడుకు ఇంక నన్ను ఎక్కువ తెత్తంది, ఆడికాడికే తెత్తడా. తెచ్చుకుంటే ఆయన నన్ను నమ్ముకోనన్నా బతుకుతూ. ఆ తెలివి లేదు నా, ఈ తెలివి లేదు. ఎట్ట చెప్తే మారుతాడో ఏమో. ఇక లేస్తాడు, లేచి పెండ్లమా, వేడి నీళ్ళు పెట్టినవా, పువ్వు వండినవా, కూర వండినవా, నేను తింటా తిని గవర్నమెంట్ జాబ్కు పోయినట్టు, నేను తింటా తిని గవర్నమెంట్ జాబ్కు పోయినట్టు. ఎంత తిట్టినా సిగ్గు రాకపాయ మానం మీద. ఈ మంట కగ్గిరలుగా మంట అయితే లేదు. ఇది లేపుతా. ఓ మొగడా సోయి పడతలేదా ఇంకా? చేపలు వెళ్తానే పోవా, చేపలు వెళ్తానే పోవా. అరే అత్తాను రా. అరే ఏ చేపలు పడతా నేను అత్తగాను. అరే అత్తానంట ఆగుర్రా. అరే 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 బొమ్మ చేప పోతుంది రీ. అరే అరే బొమ్మ చేప పోతుంది రీ. బొమ్మ చేప పట్టురా పట్టురా. పట్టినరా చేపలు, బంగారు తీగలు, మొచ్చలు రవ్వులు బాలే పట్టినరా. అరే నువ్వు చేపలు బుడ్డ వరకు కూడా పట్టవురా. అరే నువ్వు చేపలు బుడ్డ వరకు కూడా పట్టవురా. అత్తానంటే అరే చిన్న పడతలేదా? అరే ఇంటికెళ్ళి బయలుదేరి రారా, మరి జల్లి రారి, జల్లి రారి, మర్చిపోకురి. నీ బతుకు జడ, నువ్వు ఇంట్లో ఉన్నావురా. ఇది మన కొంపరా. చెరువు పోలే, చెరువు పోలే. చెరువుకు పోయినవా? నువ్వు చెరువుకు పోయినవు, చేపలు తెచ్చినవు, నేను కూర కూడా అండినా. నువ్వు చెరువుకు పోయినవు, చేపలు తెచ్చినవు, నేను కూర కూడా అండినా. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ఇక నువ్వు తింటావేమోనని చూస్తానా. ఏం బతుకు బతుకుతాడో ఇడు. సరే కానీ కూర బొమ్మ చేపల బంగారు తీగరానే గుడ్డ వరకలు, బుడ్డ వరకెలా బుడ్డ వరకెలా అవునే. గవి నేను దేనిగానే గవి కాలానికి ఎట్లా పడ్డాయి అంటావు? కూర మంచిగుంటుందా? కూర మంచిగుంటుందా? ఓయమ్మో నా మొగానికి పిసలేసిందిరా అయ్యా దేవుడా, మొగానికి పిసలేసిందిరా అయ్యా దేవుడా, నా బతుకు పాడుగాను. ఓయమ్మో నా మొగానికి పిసలేసిందే అవ్వా. ఇడు చేపలకు పోయి పోయి తోటి మోపు చేసుకొని వచ్చిండే అవ్వా. ఇంతోటి ఏగిచ్చుడే కట్టం అవుతుందంటే ఇన్ని మంచిగా చేయించడానికి ఎన్ని పైసలు అవుతాయో, ఎన్ని పైసలు అవుతాయో. రాధ పాడుగాను. ఇటు చేపలకు పోకపోయినా మంచిగుండు. ఇన్ని రోజులు ఇడు నిద్రలు కలవరిస్తాడు అనుకున్నా కానీ ఇంటికి పిసలిచ్చింది అనుకోలేదే అవ్వా. నా బతికాగమైంది, నా బతికి ఎట్లనే అవ్వా. ఒక మొడి మొత్తుకుంటాది. ఇంకా మొత్తుకుంటే పొద్దు పొద్దుగా మొత్తుకుంటానే. ఓ ముండ కొడుక, ఇంతసేపు పిసలేసినట్టు చెప్తావు కదరా. నేనేం చేసినా? నువ్వు బాగా రోజులు బతుకవు, నాకేం పంట కానీ నీకేం పుట్టింది బాగా రోజులు బతుక అంటది. అబ్బాయి చేపలు పోవద్దా, చేపలు లేవద్దా? గై తెచ్చి సంపురాను చంపొక్క రోజు దొంగ ముండ కొడుక. చేపలకి ఎందుకురా రోజు? చేపలతో ఏం సాధించావు నువ్వు? బొమ్మలు రకటి రాక్తా, బొమ్మలు రకటి రాక్తా, ఏపటి రక్తావు చూస్తాను నీ అవ్వ. చేపలకి ఎట్లా అవుతావు చూస్తాను. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కొట్టుడు కొట్టిందిరా రావా. ఓ ముసి కొడితే కొట్టినావు కానీ నేను షాపులో పోయేస్తా. ఇక నీకు సిగ్గు రాదురో. పోరా పోయి సాపు ఆ నీళ్ళ పడి. సరిపోయేస్తా. చింతపండు మంచి నానబెట్టు, గాలం అయిపోయింది. మిక్సీలో పట్టావు. మిక్సీలో పట్టకు, కూర మంచిగా ఉండదు. రొక్కలేసి దంచు, కమ్మగా ఉంటుంది కూర. సరేనా? నేను చెరువు కట్టగా చేపలు పట్టుకొస్తా. నీకోసం బొమ్మ చేప తెస్తా, నీకోసం బొమ్మ చేప తెస్తా. సరేనా? ఇంకా అందుకే పని చేస్తావు సుక్కకు ముక్కకు నువ్వు.
నడు నడు సంపాదించినావు కదా ముంగట ఎకరం బొత్త సంపాదించినావు కదా ముంగట ఎకరం బొత్త వెళ్ళరాదు బయటికి. అత్తన అత్తన తెచ్చావా చేపలు ఇయ్యో ఇంతసేపు అల్లం మసాలా మంచిగా నూరు పెట్టిన నూరినావా? నూరినా అయితే కడుదాం. ఓ దొంగ బాడుకావు చేపలేరా పర్లేదా పొద్దుగాల మంచాలకెళ్ళి లేచిపోయినావు చేపలు తెస్తానని ఎయ్యిరా. ఇంకా నాకేం చెప్పిపోయినావురా నువ్వు ఉందమ్మా నేను చేపలు తెస్తా మంచిగా చింతపండు నానబెట్టమన్నావు. అబ్బో నా పోటుగల్ల మొగోడు ఎన్ని చేపలు తెస్తాడో అని కిలో చింతపండు నానబెట్టినా కదరా. మిక్సీలో వాడితే అల్లం మసాలా మంచిగా ఉండదని నేను దంచి పెట్టిన నా చేతుల్లో అయ్యంగా చేపలు తెచ్చిన వారు నువ్వు తేలే పడింది ఎక్కడికి వాళ్ళే పడంది ఎక్కడికి పోవాలా మరి ఎందుకు పోయినావురా? అది పడితేనే చెప్తే నేను పడతానన్ను గాలమే నచ్చి పడతాను నన్ను ఒర్రిర్రలా? పట్టుకోవాలి. నేను పడతానన్ను గాలమే నచ్చి పడతాను నన్ను ఒరేయ్ పట్టుకోవాలి. ఇర్రలా? అరే ఆగు నన్ను అత్తాను రో చేపలని నాయ అంటివిగా పొడతని అక్క మళ్ళీ బాగా మాట్లాడతాను. పొడతని అక్క మళ్ళీ బాగా మాట్లాడతాను. నడు అది తినేవురా నువ్వు అల్లం ఇయ్యాల ఏంటిది అల్లం ఎట్లా తింటారే? ఆ చింతపండు తాగాలి అల్లం అల్లం తినాలేరా నువ్వు ఇయ్యాల తినాలే బతుకుతాను నీ బతుకు పాడుగాను మొగ పుట్టుక పుట్టినవుగా చేపలు పట్ట రాదారా నీ బతుకు పాడుగా అమ్మ బాగా మాట్లాడదు. ఇది సంపదని ఈ అమ్మని మనం రాయ. అంతే. లేదు పోయిందా ఏంది కైకిలు వచ్చిందండి వయ్యారి. ఏ పోలేదక్క ఎటుపోయినా వెళ్ళిందా ఇంటికి రాలేదు నేనని కైకిలించుకున్నా అరే అబ్బా కొద్ది మంచిగా లేవుగా అదక్క పట్ట గొలుసులు ఎప్పుడు చేయించుకున్నావే నిన్నరా బాగా చేయించిండా అబ్బా బాగా కొద్ది మంచోడు కాదే అందుకు నా అమ్మవాడు ఉన్నాడు ఏగిలు ఎత్తే షెర్లా కోతాడు చేపలు పట్ట అందుకు నా అమ్మవాడు ఉన్నాడు ఏగిలు ఎత్తే షెర్లా కోతాడు చేపలు పట్ట దొంగ దినాలు గాను అని చెయ్యని నోటి ఇరుగుతలేదే పోవుడు బంధవు అట్లా అనకరా ఇంత మంచి గొలుసులు నా మొగానికి ఎప్పుడన్నా పెట్టుకున్నాను అయ్యో బోగర్ సైన్ వేసుకొని తిరుగుతానా బోగర్ సైన్ వేసుకొని తిరుగుతానా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నిజమే చెల్లే బావ దొరుకున్న అదృష్టం తెలుసా మస్తు మంచోడు బావ ఈ వెండి పట్టిలేం చెల్లే బావ నేను అడిగితే బంగారు నక్లీస్ అయినా చెప్పిస్తా తెలుసా కాదే పోరి బావ నేను అడగంగా చేయించుడు నీ మొగడు చేయించాడా పిల్లని కాదా ఏంది నీకు పెట్టకపోతే వాళ్ళు పెడతారే అడుగుతుందని చేయిస్తాడంట అక్క ఎందుకు చేయించాడు సరే నేను అడుగుతుంది బా నీ గొలుసులు అయితే మస్తున్నాయి నేను కూడా ఏ డిజైన్ చేయించుకుంటా సరే చెల్లె సరే పోతావా మరిగా సరే పోతావా మరిగా సరే చేస్తా సరే మధ్యనైతే బట్టలు చేయించమని చెప్పు ఈయన పొలం కాడికి పోయే మరి ఏమంటాడో చేయిస్తానంటాడో అడిగేస్తా Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna. ఎంతసేపు పడతావు మందు రాలేదా నువ్వు గీ టైంకి వచ్చినావే గీ టైంలా పని వాడు వచ్చినా కానీ ఇప్పుడు బయట అరే మొక్క మీద పడతాను మందు అవుతావా ఇలా దిగుతే వెళ్తుంది. అన్ని గిస్తోటి పనులే మెల్లగా మెల్లగా అంత దొక్కుతాను ఉన్నారు అదే దిగరా తెలుస్తుంది మరి తొక్కుతాను అంటాను. దిగుతా దిగుతా నాకు దిగచ్చే పని అయిపోతుంది నేను చేసుకో. అరే అవునే బొడ్డి ఎప్పుడన్నా ఈ పొలంతో దొక్కినావానే ఇలా శంగులు చెక్కుంటే వేగేసుకుంటూ వస్తాను నీ అవ్వ సర్తని అవ్వ ఈ కింద మడేవాడు కొట్టాలి మీద మడేవాడు కొట్టాలి వేగేసుకొని రా అనబడితే ఏంటి చెప్పు. మన ఇంటి ముంగట లావణ్య ఎక్కలేదా లావణ లేచిపోయింది ఎవరితోనన్నా లావణ లేచిపోయింది ఎవరితోనన్నా లేచిపోడు కాదు ఆ బావా మానవ గిట్ల లేచిపోయిండా ఈ లేచిపోడు కగ్గిదలుగా లేచిపోడు ఏంది యువత నన్ను పట్టుకొని పోదామని చూస్తాను అయ్యింది ఉంచుతావా చెప్పు నిన్ను కట్టుకుని అట్లా ఇట్లా చేసినాం అనుకో ఈ పొలంలోనే బొంద పెట్టిపోతా ఏమనుకుంటాను ఈ పొలంలోనే బొంద పెట్టిపోతా ఏమనుకుంటాను సార్ ఈ జన్మకి నేను కట్టుకున్నా కదా అంటే నీ ఇబ్బంది పెడతానా ఏ పాటి ఇబ్బంది పెడతానా నేను ఊర్లో పోతే ఎందుకు చెప్పుకుంటే నా ఇజ్జత్ నేను చెప్పుకుంటే నీ ఇజ్జత్ అవుతుందా అంతగానం నేను ఇజ్జత్ ఏం తీసిన నీకు అంతగానం ఇబ్బంది పెట్టేదాన్ని అయితే లావణ్య అక్క చెప్పపోనా నాతోటి అట్టి ఆడి పోసుకోకరా నా మీద నేనేమన్నా నేను ఇప్పుడు ఇదేదో మోపు చేసింది చెప్పేగా చెప్పు నాకు కూడా చేయించరాదు 10 తులాల పట్టు
సరిపోతాయి 10 తులాలు మరి 20 తులాలు చేయిస్తావా? ఇక్కిలించుకుంటే నీ అవ్వ సర్త నీ అవ్వ పట్టిలాట పట్టీలు నీకెందుకు పట్టీలు అది కాదు, అసలే దసరా పండుగ వస్తాంది. అందరు మంచిగా వెండి పట్టీలు చేయించుకుంటారు, బంగారు నాకులేసులు చేయించుకుంటారు. నా ముఖానికి ఏమున్నదని చేయించరాదు, నా ముఖానికి ఏమున్నదని చేయించరాదు. నీ అవ్వ సర్త నీ అవ్వ పట్టీలు కావాలి పట్టీలు పాత అయితే పాతే కదా పట్టీలు అవి ఎప్పుడు కర్రగా అయినాయిరా. ఈ కర్రె ముఖానికి కర్రే ఎక్కువ ఇప్పుడు అది చేస్తావా చేయించవా? నేనేం చెప్పి పట్టీలో గిట్టిలో అందరు దసరా పండుగకు పట్టగొలుసులు చేయించుకుంటారు, నాకులేసులు చేయించుకుంటారు. నాకేం లేకపాయే. ఏం లేకపోయినా మరి కింద పడి వచ్చి కొడతాను పైన కొడతాను అదే కింద వచ్చి ఇంకో మిషన్ వేసి కొడతాను అంటాను లేదు. నా మొబైల్ చేసే పని ఆడలు చేస్తే ఎట్లుంటుంది చెప్పు. అవును మా మదిలో దిగుతలేదా వాళ్ళ పొలంలో అబ్బా, మీకు అది ఎప్పుడు చేసింది? ఇప్పుడు ఏమంటావు? నువ్వు చేయిస్తావా చేయించవా? నేను చేయించా ఎందుకు చేయించావురా? ఎందుకు చేసిన అంటుంది అమ్మ సర్తగా మడచ్చి కొడితే ఏమవుతుంది మా మదిలో కట్టినా ఆల్మొగలితే మంచిగా పొలాల్లో మందు కొట్టుకుంటేరా వాళ్ళు ఎప్పుడు కొట్టిండ్రా? పట్టీలు కావాలా పట్టీలు ఇప్పుడు నీ పొలం మొక్కని చూసినావా నువ్వు ఉరుకుంటా వచ్చిన వేళ పొలానికి పట్టీలు కావాలి సరిసిదానికి గిర్ర మందిరా పొలాలని వాడాలి ఇదే మట్టేసిపోతా నా పీడ పోతుంది నాకు ఇదే మట్టేసిపోతా నా పీడ పోతుంది నాకు అయినా ఈ భూమి జాగంత ఇవ్వదురా. కట్న కింద నా అవ్వ అయ్యాలి నీకు. దండిచ్చిర్రు అదో పగిలిపోయింది మొత్తం. గుంట అవి నాకు చేయించుగా అంతే. ఇక మంచిగా ఉన్నది పట్టు ఇక అయినట్టే ఇక ఈ గుంట ఇక నీకు ఇక నీ సింగరాన్ని చేపిస్తే ఇక మనం తిన్నట్టు ఉన్నట్టే పెడతాండి ఇప్పుడు అని మళ్ళీ పెన్నట్టే అని అంటాను. పెట్టకుంటే ఇట్లా ఇట్లా మంచిగా చూడు ఎట్లా అయింది చూడు నిన్ను చూసుకొని అన్న చూసుకోరా, మంది నవ్వుతారు నీ బొత్తం చూసి. చూసుకొని అన్న చూసుకోరా, మంది నవ్వుతారు నీ బొత్తం చూసి. ఇంకా సిగ్గుమానం అనిపిస్తుందా నీకు ఈ భూమి నాకు పట్టగొలుసులు కొనివ్వంటాను ఎవరు మనిషి వేరా నువ్వు గొడ్డు వేరినా కానీ ఇప్పుడు ఏమంటావు? చేయించావా? ఏ పట్టిలా నిన్ను ఇంత కాదు నాకు మందు బాటలతో కొట్టి సపోతా నిన్ను మందు బాటలతో కొట్టి సపోతా నిన్ను ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు నీకు చెప్పిన మాట ఇంటలేవు. చేయించావా? నువ్వు ఇక్కడ లేవే నువ్వు నా ముందు రావడపో ఇప్పుడు ఏమంటావు? 15 తులాల పంట కొలుసులుగా మాట 10,000 కూడా కావు. చేస్తే ఏమైతే చెప్పు. 15 తులాలు ఏం చేసుకుంటే బొంద మీద పెట్టుకుంటా 15 తులాలు అవుతామా నీకోటి అంటే నేను చావాలని ఉన్నదా? నేను చస్తే నువ్వు ఇంకో దాన్ని చేసుకున్నామనే కదా ఇదంతా. ఏ అట్లయినా ఏమడు నీ అవ్వ ఇంకోసం చేసుకోవా దొంగ గుడ్డ కొడుక. మళ్ళా మాదిరి దిగుతలేదా వాళ్ళ పొలంలో వాళ్ళ మీకు అది ఎప్పుడు చేసిందో మొన్న ఆల్మోగలు కలిసి మందు కొడతాడు చూడలేదా నేను ఆమె నీళ్ళు పోచింది అంతే. ఏడ మందు కొట్టి అరే నీళ్లు పోస్తుడు మందు కొట్టుడు ఏదోటో చేసింది కదా నా దానికి ఆవుగా పనులు ఇప్పుడు నాకు చేస్తావా? అంటే నీతో కాదంటే ఇప్పుడు మా మదిరి వేసుకున్నాడు పట్ట గొలుసులు అయితే కావాలి కానీ నీతో పని కాదు కొట్టి ఈ భూమి జాగా అంతా నా అబ్బాయిదే. మొత్తం నా పేరు విన్నావు కదా బాగా. నువ్వు పడ్డ గొలుసులు ఎట్లా చేస్తావో నేను చెప్తా. నాకు చేస్తావా? మా అమ్మగారింటికి పోవాలన్నా కదా. మీకు పోవాలన్నా? మీకు అడిగినా నేనేమైనా బంగారం చేసుకొని అడిగినా కాబట్టి పట్టిలే కదా. ఇంటి పట్టినాడా మీకు మళ్ళా నాకు కడపదొక్కాలి బిడ్డ కుదుతా అడు పీక పోతానని ఈడ మందు పోయి నిన్ను చంపుతాడు ఇగో అత్తమ్మ ఎవరికి చెప్పకు. ఒక బేత్తర మంగట్లో 100 రూపాయలు అంటే తెచ్చుకున్నా. గిరితికైతే అసలు చెప్పకు సరేనా? సంగతి చెప్తా ఇవాళ నువ్వు చెప్పింది అది పట్టగొలుసులు కావాలని చెప్పి పొలం కాడికి వచ్చి నాగం పట్టిస్తాను కానీ ఈ వాళ్ళు అవునేవండి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నా సిస్టమ్ అడవడే నానే వాళ్ళు 12 తులాల పట్టలు చేపిస్తున్నారు బోగర్ పట్టిలట అత్త అంటే ఇన్నా నేను అక్కడ అవి బోగర్ పట్టిలట ఇంకా పని చేసుకుంటే పొలం కాడికి ఎవడు పడతలే మళ్ళీ ఏమైందంటే కరపకందానా మళ్ళీ ఏమైందంటే ఏమైంది అవి బోగర్ పట్టిలట ఏంది అన్ని అబద్ధాలు చెప్పక కొని పడుతుందని
తప్ప చంపుతానే నేను ఇక నేను ఎవరు చెప్పిందో విన్నది కానీ ఇక ఎవరు చెప్పింది విని ఎవరు చెప్పండి నిన్ను అటు పొలాన్ని మందు కొట్టవే నువ్వు వచ్చినావా వచ్చి కుక్క తిరిగి కాయకాయ మొత్తుకున్నావా ఇంటికి వచ్చినావా నా తోవ వాడుకొని మందు కొట్టి ఇంటికి వస్తా అన్న అట్లా తోవలో కూర్చున్నారు అక్కడ మా వదిలే ఉండి వాళ్ళ అక్క కూర్చొని ముచ్చట పెడతారు ముచ్చట పెడతా అంటే మా వదిన అంట పోయినారు అంగట్లో ఉన్నట్టు 100 రూపాయలు బొగరు పట్టి ఇక చెప్పు అమ్ముదామా అమ్ముదామా ఒక గుంట అమ్ముదామా నాకేం ఎక్క కదా అంత మోసం చేస్తుందని ఆ దొంగ ముందు వచ్చిందిరా మళ్ళీ ఇంకా మాట్లాడుతుంది ఎవరు చెప్పింది కూడా వాళ్ళు చెప్పింది కూడా ఇక్కడ అది కావాలి ఇది కావాలి పట్టిలు కావాలి 18 తులాలు పట్టిలు కావాలి 18 తులాలు అంత మాట అంటది అది నన్ను అన్ని అబద్ధాలు చెప్పుడు అవసరమా గట్టనే కాయలు పెడతారే వాళ్ళు పెట్టిన వాళ్ళు చెప్పిరని చెప్పి నువ్వు వచ్చి అడుగుతావా నీకేం లేదు చిక్కుమానలేదు ఇంత కూడా సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అడగద్దా దాన్ని అడగతా అంటే మొలని చక్కగా నాడు ఎవరితో ప్లాన్ చేయవచ్చు మన ఇంట్లో మనం ఉన్నాం చక్కగా సరే ఒకసారి దాన్ని రానియా నేను దాని రానిచ్చుడు కాదు నీ బుద్ధి మార్చుకో నీ బుద్ధి భూమిలో నువ్వు